రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. హైడ్రా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ కూడా ఒక వార్త వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ కూడా మరి బయటకు వస్తున్న వార్తకు సంబంధించిన అంశాన్ని మనం చూసినట్లయితే దాదాపుగా ఫైర్ ఎన్ఓసి మీద రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇంటర్మీడియట్ బోర్డుకు సబ్మిట్ చేసిన 8 ప్రైవేటు కళాశాలలు అంటూ కూడా మనకి ఇక్కడ అందుబాటులో సమాచారం వస్తుంది. ఆయన పేరు మీద మరి ఎన్ఓసి ఇచ్చినట్లుగా ఫైర్ ఎగ్జిస్టెన్స్ అంటే సాధారణంగా కళాశాలల్లో కూడా మరి ఫైర్కి సంబంధించిన సేఫ్టీకి సంబంధించిన కొన్ని ఎన్ఓసి సర్టిఫికేట్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎన్ఓసి సర్టిఫికేట్ల మీద సంతకాలను చేసినట్లుగా మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ కూడా మరి వైరల్ అవుతున్న అంశం. ఇక సంతకాన్ని ఫోర్జరీ చేసిందని అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగా మరి 8 కళాశాలల యొక్క గుర్తింపును రద్దు చేయాల్సిందిగా ఇంటర్మీడియట్ బోర్డుకు కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది సదరు అధికారులు. ఆ 8 కళాశాలల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలంటూ కూడా వారు ఆ యొక్క ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక 8 కాలేజీలపై లేక్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసి మరి ఒక నివేదికను సమర్పించారు హైడ్రా అడిషనల్ డైరెక్టర్. ఇక ఈ కాలేజీలు ఏంటయ్యా అని ఒకసారి మనం చూసినట్లయితే హైందవి జూనియర్ కళాశాల బర్కత్పుర, రెసిడెన్స్ జూనియర్ కళాశాల ఎస్ఆర్ నగర్, ప్రియాంక జూనియర్ కాలేజీ మెహదీపట్నం, మదర్స్ గర్ల్స్ జూనియర్ కళాశాల విద్యానగర్, శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ చంద్రాయనగుట్ట, న్యూ ఎరా జూనియర్ కాలేజీ చిక్కడపల్లి, వీటితో పాటుగా షాహీన్ జూనియర్ కాలేజీ శివరాంపల్లి, వశిష్ఠ జూనియర్ కాలేజీ తెల్లాపూర్లపై కేసు నమోదు చేశారు. వీటితో పాటుగా మరొక 60 కళాశాలలు కూడా హైడ్రా కమిషనర్కి సంబంధించిన సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఎన్ఓసిని అంటే ఫైర్ ఎన్ఓసి మీద సంతకాలను పెట్టడం జరిగింది. ఇవి నకిలీవి అంటూ కూడా అధికారులు గుర్తించారు. మరొక 60 కళాశాలల మీద కూడా దాడులు చేయడం, అదేవిధంగా వారి దగ్గర ఉన్న ఎన్ఓసీలను పరిశీలించిన తర్వాత వారి మీద కూడా చర్యలు తీసుకునే క్రమంలో అధికారులు ఇక్కడ రెడీ అయ్యారు. మొత్తం మీద హైడ్రా కమిషనర్ అనగానే మనకు ఒక సంచలనమైన వ్యక్తిగా మనకి రంగనాథ్ గారు కనిపిస్తుంటారు. ఎప్పుడు వార్తల్లో మనకి కనిపిస్తున్న క్రమం. అయితే ఆయన సంతకాన్ని డైరెక్ట్గా ఫోర్జరీ చేయడం, మరి ఫైర్కి సంబంధించిన సేఫ్టీ కాగితాల మీద ఎన్ఓసీల మీద ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేయడం. అదేవిధంగా మరి ఎవరు పాల్పడ్డారు, ఇందులో ఎంత ఒక ముఠా ఉందా, ఒక మనిషి ఉన్నారా, లేకపోతే ఒక టీం అంటూ ఉందా అన్న క్రమంలో కూడా మరి హైడ్రా అడిషనల్ డైరెక్టర్ గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో హైదరాబాద్లోని హైకోర్టు నుంచి కూడా మరి రంగనాథ్ గారికి కొన్ని నోటీసులు రావడం మనం చూసాం. అదేవిధంగా ఆ వార్తలు ఇంకా మాసిపోకముందే ఒక్కసారిగా మళ్ళీ ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేశారు, ఎన్ఓసీల మీద సంతకాలు పెట్టారు అంటూ కూడా మరొక వార్త బయటకు వచ్చింది. మొత్తం మీద ఎప్పుడు వార్తల్లో నిలుస్తున్నా మరి రంగనాథ్ గారు ఈసారి కూడా ఈ వార్తల్లో నిలిచారు. ఆయన సంతకాన్ని ఎవరు ఫోర్జరీ చేశారు, ఎందుకని చేయాల్సి వచ్చింది, ఆయనకి తెలిసి చేశారా, తెలియక చేయలేదా, ఆయనకి తెలిసేలాగా చేసిన పనా ఇది, లేకపోతే ఆయన తరఫున మరి ఎవరన్నా వకాల్తా తీసుకొని ఇటువంటి పనులు చేశారా అన్న క్రమంలో కూడా నిందితులు ఎవరు అన్న క్రమంలో కూడా మరి మొత్తానికి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న 8 కళాశాలలతో పాటుగా మరొక 60 కళాశాలలకు ఇచ్చిన ఎన్ఓసీలను కూడా పరిశీలించబోతున్నారు. పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తు అనంతరం వారి మీద కూడా ఒకవేళ వాళ్ళు కూడా ఫోర్జరీ చేసినట్లుగా ఎన్ఓసీల మీద ఆ యొక్క సంతకాలు ఉన్నట్లయితే ఆ కళాశాలల మీద సంబంధించి అదేవిధంగా ఆ కళాశాలల యొక్క గుర్తింపును కూడా రద్దు చేసే క్రమంలో కూడా అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కెమెరామెన్ సన్నితో దుర్గా.